వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల చర్చంతా ఖైరతాబాద్ గణేష్ పైనే ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఈ ఏడాది 70 అడుగుల బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. మట్టి వినాయకుడిగా శ్రీ సప్తముఖ మహాశక్తి స్వరూపునిగా భక్తులకు కనువిందు చేయబోతున్నాడు. విగ్రహానికి ఉన్న విశిష్టత, చవితి రోజున నిర్వహించే పూజా కార్యక్రమాలు, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై మా ప్రతినిధి లహరి ఖైరతాబాద్ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ప్రస్తుతం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మట్టి గణపతిగా శ్రీ సప్తముఖ మహాశక్తి వినాయకుడిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. మరి ఈ సంవత్సరం భక్తులకు దర్శనమివ్వబోతున్నటువంటి ఆ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ విశిష్టత గురించి, అలాగే రేపు తెల్లవారుజాము నుంచి ఏ టైం వరకు పూజలు అందుకోబోతున్నాడు, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం సప్తముఖ శ్రీ మహాశక్తి స్వరూపుడిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. మరి ఈ సంవత్సరం లక్షలాది మంది భక్తులు కూడా ఆ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉందని కమిటీ సభ్యులు కూడా అంచనా వేస్తున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసము ఏ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, బందోబస్తు గురించి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మన ముందు ప్రస్తుతం ఉత్సవ కమిటీ మెంబర్ వీణాక ఉన్నారు. అక్క నమస్తే. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖైరతాబాద్ గణనాథుడు అంటే ఎంతో ప్రత్యేకం. మరి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయక్క? ఏర్పాట్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. 70 సంవత్సరాలు ఇప్పటి వరకు ఇంత హైట్లో మనం వినాయకులు ఎప్పుడు పెట్టలేదు. 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్ల గణపతిని పెట్టాలని డిసైడ్ చేసాము. అందులోనూ మట్టి గణపతి. మేము ఫస్ట్ టైం 50 ఫీట్ చేయడానికి మట్టి గణపతిని కొంచెం సంకోచించామని భయం వేసింది. కానీ పోయిన సంవత్సరంతో ఎక్స్పీరియన్స్తో చాలా కాన్ఫిడెంట్ వచ్చింది మట్టి గణపతి అని. అదే ఇదితో మేము 70 ఫీట్లు కూడా సెలెక్ట్ చేసుకున్నాము. మన ఈ గణపతికి సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేశాము. భగవంతునికి కుడివైపున బాలరాముని ప్రతిష్ఠించాము, సేమ్ అయోధ్య ప్యాటర్న్లోనే. దాని తర్వాత రాహుకేతువులు, శివపార్వతుల కళ్యాణం అండ్ శ్రీనివాస కళ్యాణం. సో అయోధ్యకు వెళ్ళి అందరు 35 గంటల జర్నీ చేసి అందరికీ అవకాశం ఉండదు, ఓపిక కూడా ఉండదు అంత దూరం వెళ్ళాలి అని. సో అట్లాంటి వారి కోసం మన హైదరాబాద్లో కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తే అందరూ తనివి తీరా భగవంతుని చూసుకుంటారని సేమ్ ఎగ్జాక్ట్ అయోధ్య ప్యాటర్న్లోనే ఇక్కడ మన శిల్పి తయారు చేశారండి. అదొకటి. సో ఈ కళ్యాణాలు ఏదైతే మేము థీమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఏదో ఆషామాషి కాదు, వాటి కళ్యాణాలు కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఐటీ ఫీల్డ్లో వచ్చిన యువత ఏమవుతున్నారు, కొద్దిగా సెటిల్ అయిన తర్వాత మ్యారేజెస్ అని, లేట్ మ్యారేజ్ చేసుకోవడం అని, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరూ కరెక్ట్ టైంకి అన్ని వాళ్ళకు సవ్యంగా జరిగేటట్టు ఉండాలనేసి విగ్రహాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క రోజు వాటి కళ్యాణ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాము. సోమవారం రోజున శివపార్వతుల కళ్యాణం ఉంది. మంగళవారం రోజున 70 హోమగుండాలతోటి హోమం సెలబ్రేట్ చేస్తున్నాం ఇక్కడ. దాంతోపాటు ఈ 70 ఫీట్ల గణపతికి 1,00,000 రుద్రాక్షలతో మాల వేయబోతున్నాం అండి ఇంత పెద్ద గణపతికి. సో ఇలా ఒక్కొక్కటి ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. అలా అక్క, ఒకటి ఈ క్రోధనామ సంవత్సరానికి ఈ విగ్రహ ప్రతిష్టకి ఏమైనా సంబంధం ఉందా? యాక్చువల్గా ఈ మనం సెలెక్ట్ చేసేటప్పుడు థీము మన విఠల్ శర్మ గారు అయితే తన ధ్యానంలో ఉన్నప్పుడు ఒక థీమ్ సెలెక్ట్ చేశారు, ఒక 2. మన రాజేంద్ర గారితో డిస్కస్ చేసిన తర్వాత ఈ సంవత్సరం ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇది పెడితే బాగుంటుంది. సప్తముఖాలు 70 సంవత్సరాలు అయింది కాబట్టి భగవంతుని కుడివైపున వైపున లక్ష్మీ పార్వతులు కానివ్వండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ సతీమణుల ముఖాలు వచ్చేటట్టుగా 7 ముఖాలు, 7 సర్పాలు, 70 సంవత్సరాలు, 7వ తారీఖు పండుగ, 17వ తారీఖు నిమజ్జనం. సో ఇలా 7 అంకె వచ్చింది కాబట్టి అలా దీంట్లో తన ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి తను చెప్పడం వల్ల ఇదే సెలెక్ట్ చేసామన్నమాట. ఈ కళ్యాణాల వరకు వచ్చినట్టయితే రీజన్ చెప్పాను, అందరికీ యువతకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఇది సెలెక్ట్ చేసామన్నమాట. అది అక్క, ప్రతి సంవత్సరం కూడా 100 రోజుల్లో వినాయక పనులు పూర్తయ్యాయి, కానీ ఈసారి చాలా తక్కువ టైంలో వినాయక పనులు పూర్తి చేశారు. ఎంతమంది కార్మికులు పనిచేశారు, ఎన్ని షిఫ్ట్లో పనిచేశారు? దాదాపుగా 200 మంది కార్మికులు వర్క్ చేశారండి. సో 100 రోజుల్లో స్టార్ట్ చేయాల్సిన పనులు 64 రోజుల్లో స్టార్ట్ చేశాము. కొంచెం భయపడడం అవుతుందా లేదా అని, కానీ వర్కర్స్ మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశారు. 2 కాదు, అవసరం పడ్డప్పుడు 3 షిఫ్ట్లో కూడా మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మొదట షెడ్ నర్సాపూర్ నుంచి మన నర్సరీ టీం వాళ్ళు, ఎందుకంటే 100 ఫీట్స్ ఇక్కడ వేస్తున్నామంటే ఇక్కడ లోకల్ వాళ్ళకు కొంచెం కష్టం.
ఇక్కడ వాళ్ళు వేయాలి అంటే. ఎందుకంటే తక్కువ హైట్ వరకు ఉన్న, కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ప్రతి సంవత్సరం నిష్ణాతులు అయి ఉంటారు. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మంచిగా అంత హైట్ ఉన్నా కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఎంత కొద్దిమంది 20-30 ఫీట్లకి వెళ్ళి చక్కెర వచ్చినట్టు. సో ఆ నిష్ణాతులైన వాళ్ళని తెలిసి షెడ్ వేయించాము. దాంతో పాటుగా వెల్డర్స్ కూడా యాక్చువల్ ఏంటంటే షెడ్ వేసిన తర్వాత వాళ్ళ టీం పోగానే వెల్డర్స్ వస్తారు ఎప్పుడు. కానీ ఈసారి మాత్రం సమయాభావం వల్ల ఇక్కడ షెడ్ అవుతూనే ఉన్నది. వెల్డర్స్ ఇక్కడ వర్క్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నాయి. 2 కాదు, అవసరమైనప్పుడు 3 షిఫ్ట్లో కూడా భగవంతుని వర్క్ చేసి ఒక్కరోజు ముందు, ఈ 2 రోజుల ముందు భగవంతుడు మన ముందర మంచిగా ముస్తాబై నిలబడి ఉన్నారండి. అక్క రేపు బందోబస్తు కూడా ఎంతమంది ఉండబోతున్నారు? ఎన్ని సీసీ కెమెరా మధ్యలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు? బందోబస్తు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నదండి. మన పోలీస్ ప్రొటెక్షన్ ఫుల్ ఉన్నది. ఇక్కడ ప్రజలకు వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. దాంతోపాటు మా ఉత్సవ సభ్యులు, మా కమిటీ వాళ్ళు, ప్లస్ యూత్, ప్లస్ వాలంటీర్స్, ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా మన స్కూల్ కాలేజెస్ నుంచి వస్తారు, వాళ్ళు ఉంటారు. తిరుపతి సేవా కార్యక్రమంలో వెళ్ళే వాళ్ళు లేడీస్ వాలంటీర్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ మహాగణపతికి ఎంతమంది ఉన్నా మెయింటైన్ చేయడంలో తక్కువ పడుతుందండి. మేమే ఆశ్చర్యపోతాం, ఇంత వందల మందిని తెస్తున్న వాలంటీర్ అయినా తక్కువ పడుతుంది అనేసి. ఏదైతే ఏంది సభ్యంగా లైన్ వస్తుంది పోతుంది. ఇన్గేట్ అరేంజ్ చేసాం. రైల్వే ట్రాక్ నుంచి మెట్రో దిగగానే రావడానికి ఈజీ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రెస్ నుంచి ఐమాక్స్ దగ్గర నుంచి అవుట్ గేట్ ప్రొవైడ్ చేసాము. విఐపీస్ రెగ్యులర్ ప్రజలకు ఆటంకం కలగొద్దని మీరా థియేటర్ నుంచి మాత్రం విఐపీస్కి కేటాయించామండి. ఈ విధంగా ఉంది. బ్యారికేడ్స్ మాత్రం ఈరోజు ఒక మధ్యాహ్నం వరకు బ్యారికేడ్స్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. వచ్చిన భక్తులు కొంచెం తక్కువ లేనప్పుడు మధ్యాహ్నం పూట ఏమవుతుందంటే వర్షంలో అలాగే నిలబడిపోతున్నారు, చెక్కు చెదరట్లేదు. వాళ్ళకి షెల్టర్ లాగా కొంచెం మనం ఉండాలని ఒక 2 సైడ్స్ మేము ఇక్కడ షెడ్ వేయించామన్నమాట. వాళ్ళకి వర్షం వస్తే వాళ్ళు ఇక్కడ నిలబడడానికి ఈజీగా ఉంటుందని. ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. ఇన్ కేస్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక మెడికల్ క్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అనివార్య కారణం వల్ల ఎవరికైనా ఏదైనా జరిగితే డాక్టర్స్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు లేదు అంటే మనం అంబులెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇలాంటి దానికి ఎవరు చింతించే అవసరం లేదు. ప్రజలు ఏంటంటే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఈవినింగ్ పూట వాళ్ళు రావద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటే తొక్కిసలాట్లు ప్రెగ్నెంట్ లేడీస్కి నాట్ కరెక్ట్. అందుకే కాబట్టి వాళ్ళు మార్నింగ్ పూట వచ్చేస్తే, మార్నింగ్ టైంలో వచ్చేస్తే వాళ్ళు ఈజీగా ఉంటుంది, ఎక్కువ రద్దీగా ఉంటుంది. కాబట్టి మంచిగా భగవంతుని దర్శించుకొని పోవచ్చండి. అది రేపు ఏ టైంకి పూజ స్టార్ట్ అవుతుంది? ఎవరెవరు రాబోతున్నారు? విఐపీలు, మంత్రులు? రేపు మార్నింగ్ 11 o'clock పూజా కార్యక్రమం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే మన గవర్నర్ గారు 3 గంటలకు టైం ఇచ్చారు. ఇలా ఒకటి పూజ అవుతూనే ఉంటుంది. మార్నింగ్ జంజనం ప్లస్ కండువా ప్లస్ ముత్యాల తలంబ్రాలు కూడా మార్నింగే ఆ పూజ జరుగుతుందండి. అలా. థ్యాంక్ యూ అక్క. సో మొత్తానికైతే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి భారీ బందోబస్తు నడుమ ఆ భక్తులకు సవ్యంగా దర్శనం అయ్యేటట్లు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని ఉత్సవ కమిటీ మెంబరు వీణాక అయితే చెప్తున్నారు. భాగ్యనగరంలో వినాయక చవితి అనగానే అందరి చూపు ఖైరతాబాద్ మహాగణపతి వైపే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రత్యేకంగా ఆ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. అయితే ఈ సంవత్సరం కూడా సప్తముఖ మహాశక్తి స్వరూపుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్లో వినాయకుడు ఎంత చక్కగా అత్యద్భుతంగా ఈ సంవత్సరము మనకు దర్శనమిస్తున్నాడు. ఎప్పటిలాగే మహాగణపతి ఇరువైపులో కూడా మండపాలు ఏర్పాటు చేశారు. ఈసారి చాలా ప్రత్యేకంగా ఉండాలి. క్రోధనామ సంవత్సరంలో ఆ గణపతి విగ్రహాన్ని చూస్తే అన్ని కష్టాలు కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా చాలా చక్కగా కూడా ఈసారి గణపతిని రూపుదిద్దారని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకోవచ్చు, గణపతిని చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అనుకోవచ్చు. అయితే విగ్రహానికి ఇటు మధ్యలో మహాగణపతి, అలాగే ఇరువైపులా కూడా చూసుకోవచ్చు త్రిమూర్తులు. ఇటు ఓవైపు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరు, అలాగే లక్ష్మీ, సరస్వతి, పార్వతి. సో ఎలా అసలు వర్ణనాతీతం, అంత చక్కగా అత్యద్భుతంగా మనకు శిల్పులు రూపుదిద్దారని చెప్పుకోవచ్చు. అయితే కుడివైపు కూడా చూసుకోవచ్చు, అటు చక్రము, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంకు ఆశీర్వాదంగా కూడా చూపిస్తున్నారు. అలాగే ఎడమ చేతిలో కూడా రుద్రాక్ష పాసం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డు కూడా ఉంటుంది. అలాగే ఈసారి ఎంత ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి కూడా కింద వినాయకుడి పాదాల దగ్గర కూడా చూసుకోవచ్చు. అయోధ్య రాముణ్ణి దర్శించుకునే విధంగా ఈసారి రూపుదిద్దారని చెప్పుకోవచ్చు. 12 అడుగుల అయోధ్య రామయ్యను, దశరథ రామయ్యను ఎంత చక్కగా పాదాల దగ్గర రూపుదిద్దారు. అలాగే
రాహుకేతులు కూడా, ఎందుకంటే ఈసారి క్రోధనామ సంవత్సరం సందర్భంగా చాలా మంది కూడా ఎన్నో విఘ్నాలు ఉంటాయి అని చెప్పేసి ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే విధంగా రాహుకేతు అలాగే వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళకి అవన్నీ కూడా తొలగిపోవాలి, చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈసారి ఈ గణపతిని రూపుదిద్దారని చెప్పేసి ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా చెప్తున్నారు. అలాగే ఇరువైపులా కూడా చూసుకోవచ్చు, ఇటు శ్రీనివాస కళ్యాణం వీక్షించే విధంగా, ఇటు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించే విధంగా 2 మండపాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా చూసుకోవచ్చు, ఎంత అందంగా రూపుదిద్దారని చెప్పేసి. ఇక్కడ చక్కగా అమ్మవారిని, పార్వతీ అమ్మవారు అలాగే శివుడి చూసుకోవచ్చు. ఇక్కడ లోపల చూసుకోవచ్చు మనం. ఈసారి ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా చాలా లేట్గా, లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు వినాయక చవితి ఉందనగా 100 రోజులు ఉందనగానే పనులు మొదలయ్యాయి. కానీ ఈసారి మాత్రం చాలా ఆలస్యంగా పనులు మొదలవ్వడంతో, టైం చాలా తక్కువగా ఉండడంతో ఇటు విగ్రహాలను కేవలం శివపార్వతులు, మహావిష్ణు మాత్రమే ఇక్కడ ప్రతిమలు ఏర్పాటు చేశారు. లేకపోతే అక్కడ త్రిమూర్తులను కూడా ఏర్పాటు చేసేవాళ్ళమని చెప్పేసి ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు చెప్తున్నారు. సో ఈసారి 100 రోజుల పనిని 70 రోజుల మాత్రమే పూర్తి చేసినట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే శివపార్వతుల కళ్యాణం, అటు శ్రీనివాసుల కళ్యాణం కూడా దేవతలందరూ కూడా ఆశీర్వదనంతో వాళ్ళకు కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని వీక్షించే విధంగా దేవతామూర్తులు కూడా లోపల చూసుకోవచ్చు. అక్కడ నారాయణుడు, అలాగే బ్రహ్మ, అలాగే ఇక్కడ సరస్వతి, లక్ష్మి, ఇటు అంటే వాళ్ళ దర్శనం మేరకు, వాళ్ళ ఆశీర్వాదం మేరకు వీళ్ళ కళ్యాణం జరిగిందని ఎంత చక్కగా చూపించే విధంగా చేశారో మనము విజువల్స్లో చూసుకోవచ్చు. అలాగే ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు గద చూసుకోవచ్చు, ఆయన పంచ చూసుకోవచ్చు. ఎంత చక్కగా కలర్స్ని కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతిగా ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేలా కూడా కమిటీ మెంబర్స్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం ఒకసారి భారీ గణనాథుని కూడా చూసుకున్నట్లయితే బొజ్జ గణపయ్యని, సో ఆ బొజ్జ గణపయ్య దగ్గర జ్యువెలరీ కావచ్చు, ఆ బొజ్జ దగ్గర కూడా చిన్న నాగనాథుడు కూడా, నాగేశ్వరుడు కూడా ఎంత చక్కగా ఉన్నాడు చూడండి ఒకసారి. అసలు వర్ణనాతీతం, అంత చక్కగా వర్ణించిన, అసలు మాటల్లో చెప్పలేనంతగా చాలా చక్కగా ఈసారి శిల్పులు రూపుదిద్దారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు చూసుకోవచ్చు. ఇప్పటికే 1954 నుంచి అప్పటి కౌన్సిలర్గా ఉన్నటువంటి సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో మొదలుపెట్టినటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈరోజు 70 అడుగుల మట్టి గణపతిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అయితే ఎప్పట్లానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో గణపతిని తయారు చేసేవాళ్ళు, కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ హితం కోసం అయితే మట్టి గణపతిని తయారు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు, 63 అడుగులతో దశమహా విద్యా గణపతిగా ఆ విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి స్వరూపుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే విఠల్ శర్మ ఆదేశాల మేరకే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇస్తాడు. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆదేశాల మేరకే, ఆయన సూచనల మేరకే ఇక్కడ మహాగణపతి ఏ రూపంలో దర్శనం ఇవ్వాలనేది నమూనా మనకు ఆయనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా రూపుదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కర్రల తొలగింపు పూర్తిగా అయిపోయింది. మహాగణపతి దగ్గర ఉన్నటువంటి కర్రల తొలగింపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు మండపం దగ్గర పార్వతీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ మండపం దగ్గర మాత్రం కర్రలు ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తయిన తర్వాత మొత్తం కూడా ఈరోజు నిన్న సాయంత్రం నుంచి కళ్ళు పెట్టిన తర్వాత, శిల్పి రాజేంద్రన్ కళ్ళను పెట్టిన తర్వాత అప్పటి నుంచే భక్తులు ఆ ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. మన విజువల్స్లో చాలామంది భక్తులు కూడా ఉదయం నుంచే ఆ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే భారీ విగ్రహం, ఎత్తైన విగ్రహం అంటే మనకు భాగ్యనగరంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఖైరతాబాద్ గణనాథుడి అని చెప్పుకోవచ్చు. ఆయన ఎంతో ప్రత్యేకం. 1954 నుంచి కూడా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో విశిష్టతగా కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరుస్తుందని చెప్పేసి విఘ్నాలను వినాయకుడు తొలగిస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ గణనాథుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. అందుకే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా భారీ ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. చూసుకోవచ్చు కూడా 3 క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే భారీ పోలీసు బందోబస్తును కూడా ఈసారి 400 పైగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బారికేడ్లు కూడా చూసుకోవచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ గణపతి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో శ్రీనివాస కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ మండపం పక్కన కూడా
బారికేడ్లు, ఆ బారికేడ్లు ఏర్పాటు చేసి షెల్టర్ లాగా ఆ పైన కూడా భారీ కేర్లు ఏర్పాటు చేశారు. వర్షం పడితే కూడా తడవకుండా ఉండడానికి కూడా రేకులతో షెల్టర్ లాగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ క్యాంప్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా భారీ బందోబస్తు నడమ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అయితే సవ్యంగా దర్శనం అయ్యేటట్లు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ మహాగణపతిని రెడీ చేయడానికి చాలామంది కూడా ఇక్కడికి కార్మికులు రావడం జరిగింది. దాదాపుగా 200 పైగానే మంది కార్మికులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ గణపతిని రెడీ చేయడానికి కూడా 30 టన్నుల స్టీలు, 10 ట్రాలీల ఇసుక, 8 కిలోల సుతిలి తాడు, 2000 గోనె సంచులు గుజరాత్ నుంచి కూడా తీసుకొని రావడం జరిగిందని ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్ కూడా చెప్పారు. అలాగే 250 మంది విగ్రహ తయారులు కూడా పాలు పంచుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ వినాయక విగ్రహ పనులు చాలా త్వరగా జరిగిపోయాయి. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా గణపతి పనులు మొదలయ్యాయి. అందుకే ఈసారి త్వరగా 3 షిఫ్టుల్లో కూడా కార్మికులు ఇక్కడ పనిచేసే విధంగా కూడా కృషి చేశారు. అందుకే ఖైరతాబాద్ మహాగణనాథుడు వినాయక చవితి కంటే ముందు రోజే పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇప్పటికే మహాగణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు అయితే 9 రోజులు కూడా ఎంతో ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ 9 రోజుల్లో కూడా 9 ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఉన్నాయని ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా చెప్పారు. అలాగే శివపార్వతుల కళ్యాణం చూసుకోవచ్చు. అలాగే శ్రీనివాస కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ మెంబర్లు చెప్తున్నారు. అలాగే 70 హోమగుండాలు, రుద్రయాగం, గణపతి యాగం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది భక్తులు కూడా కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు కూడా తెచ్చి గణేష్ మేడలో కూడా వేస్తారని చెప్పేసి ఉత్సవ కమిటీ మెంబర్ వీణక్క కూడా చెప్పడం జరిగింది. అలాగే తొలి రోజు అంటే రేపు వినాయక చవితి రోజు కూడా మొదటి పూజకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలు కూడా గవర్నర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇతరత్ర మంత్రులు, విఐపీలు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉందని ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా భాగ్యనగరం అంటేనే ఖైరతాబాద్ మహాగణపతి, ఆయన విగ్రహం, ఆయన ఎత్తు చూడడానికి కూడా చాలా మంది కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పటికే భారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా భారీ బందోబస్తు నడుమ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా వారికి సవ్యంగా దర్శనం అయ్యేటట్లు పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర కనిపిస్తుంది. దర్శించుకోవడానికి ఈ రోజు నుంచే భక్తులు తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, రేపు వినాయక చవితి, ఈ రోజే గణపతిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బాలనగర్ చింతల నుంచి వచ్చాము. మాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం ఇలా ముందు రోజు వచ్చి దర్శించుకొని వెళ్తాం అనమాట. ఎంతమంది వచ్చారు? నేను మా వారు. ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తాం. వచ్చి దర్శనం చేసుకొని ఫోటోలు తీసుకొని వెళ్తాం. చాలా ఇష్టం మాకు ఆ స్వామి అంటే. ముందు రోజు వచ్చి మేము ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మాకు చాలా ఇదనమాట. ప్రతి సంవత్సరం అది ఒక సెంటిమెంట్. రేపు వినాయక చవితి, మళ్ళీ రేపు కూడా వస్తారా? వినాయక నవరాత్రుల్లో ఈవినింగ్ టైం వచ్చి ఫ్యామిలీ అంతా, బాబు, పాప, కోడలు, మనవరాలు అందరం కలిసి వస్తాం. అంకుల్, మీకు ఆ ఖైరతాబాద్ గణనాథుడు ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 15 ఏళ్ళ నుంచి. ఏమైనా కోరికలు కోరుకున్నారా? ఏమైనా నెరవేరాయా? అంటే మాకు నమ్మకం బాగా. మేము అనుకున్నాం కానీ అవుతాయి, మామూలు పనులు అవుతాయి తప్పకుండా. అంటే ఫస్ట్ ఇట్లా ముందు రోజు మేడం చెప్పినట్టు ముందు రోజు వచ్చి చూసి వెళ్ళి మళ్ళీ పండగ రోజు కానీ మర్నాడు కానీ వచ్చి వస్తున్నాం. సూపర్. భక్తులైతే రేపు వినాయక చవితి అనగానే ఈ రోజు నుంచే భక్తుల దర్శనం కోసం భారులు తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న శిల్పి రాజేంద్రను కళ్ళు దిద్దడంతో పూర్తిగా తుది పనులు కూడా పూర్తి అయిపోయాయి. దీంతో భక్తులు, వందలాది మంది భక్తులు కూడా గణనాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. రేపు వినాయక చవితి సందర్భంగా ఇంకా భక్తులు భారులు తీరుతారనే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు రేపటికి లక్షలాది మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడి ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా భారీ గేట్లు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలు, నిఘా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే చాలా మంది కూడా షీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. అలాగే వాళ్ళకు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు కూడా సవ్యంగా దర్శనం అయ్యేటట్లు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి.
మొత్తానికి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని చూడడానికి భక్తులు ఇప్పటి నుంచే తరలి వస్తున్నారు. రేపు జరగబోయేటువంటి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి రేపు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే మొదలవుతాయి. అయితే 12 గంటలకు ముహూర్తం ఉన్నందున ఆ టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు మొదటి పూజ ఉంటుంది అని చెప్పేసి ఉత్సవ కమిటీ మెంబర్లు చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తుల కోసం అయితే ప్రత్యేక క్యూ లైన్స్ అయితే 3 ఏర్పాటు చేశారు. అలాగే భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడికి క్యూ లైన్స్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 400 పైగానే పోలీసు బందోబస్తు నడుమ భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా భక్తులకు దర్శనం సవ్యంగా సాగే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామని ఉత్సవ కమిటీ మెంబర్లు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.